హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు వీడియోస్ పోస్ట్ చేసి కూడా చాలా రోజులైంది. మళ్ళీ ఈరోజు మా స్కూల్ వ్లాగ్తో మీ ముందుకొస్తున్నాను. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ ఫంక్షను. అందుకే గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫస్ట్ తీసుకున్నది 9th క్లాస్ పిల్లలతో, ఇప్పుడైతే 10th క్లాస్ పిల్లలతో తీసుకుంటున్నాము. ఇదే మా గ్రూప్ ఫోటో చూసేయండి. ఇంకా ఇప్పుడు లోపలికి వస్తే ఫేర్వెల్ ఫంక్షన్ పూజ స్టార్ట్ అయింది. చూడండి, అక్షింతలు, కుంకుమ, పసుపు. అక్షింతలతో పిల్లల్ని ఆశీర్వదించాలి కదా, అందుకు. సరస్వతీదేవి పూజలో కొట్టడానికి కొబ్బరికాయలు కూడా ఇవి. ఇక్కడ పంచామృతం కూడా తయారు చేస్తున్నాము. ఇదే ప్రసాదంగా పెట్టాలి కదా. చూడండి ఎంత బాగుందో కదా పంచామృతం. నిజంగా పంచామృతమే ఇది. పూజ స్టార్ట్ అయింది. సరస్వతీదేవికి పూజ చేయాలి కదా. ఇక్కడ మా టీచర్స్ అందరూ పూజ చేస్తున్నారు. చూడండి, వీళ్ళంతా 10th క్లాస్ పిల్లలు. ఈ పూజ కూడా 10th క్లాస్ రూమ్లోనే చేస్తున్నాము. సరస్వతీదేవిని బాగా పూజిస్తే బాగా చదువు వస్తుంది కదా. సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. చక్కని తల్లి, చూడండి ఎంత అందంగా ఉందో. చదువుల తల్లి సరస్వతీదేవి. టీచర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఈరోజు మా స్కూల్లో పిల్లలకి, టీచర్స్కి అందరికీ కూడా ఒక పండగ లాంటిది. 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరంతో ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోతారు కదా పై చదువుల కోసం. అలా వాళ్లకు ఈ వీడ్కోలు సమావేశం, పూజ, అందులోనూ సంతోషంగా సాగనంపడానికి ఒక ఫంక్షన్ కూడా ఉండాలి కదా. వాళ్ళకు కూడా మంచి మెమరీస్ ఉండాలి. వీళ్ళంతా అమ్మాయిలు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారో. ఇప్పుడు తెలుగు మేడం కొబ్బరికాయ కొడుతోంది. అగరబత్తీలు, వెలుగుతున్న దీపాలు. చూడండి, పూజ అంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. తెలుగు మేడం చక్కగా ప్రార్థన చేసింది. ముందుగా వినాయకుడికి, తర్వాత సరస్వతీదేవికి. ఇంతవరకు మాట్లాడుకుంటూ ఉన్న పిల్లలందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ప్రార్థనలో క్రమశిక్షణ ఉంటుంది కదా. భగవంతునికి మనకు మధ్య ఒక అనుసంధానం అనేది ఉంటుంది. పూజ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు కొబ్బరికాయ కొడుతున్నారు. పిల్లలకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ, ఓంకారం ముగ్గు వేసి సరస్వతీదేవికి పూజ చేసి ఆ తర్వాతే ఫంక్షన్, భోజనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మధ్యలో మీకు ఈ ఓంకారం ముగ్గు కూడా పూర్తిగా చూపిస్తాను. ఈ పూజ అయిపోయేలోపు లేదా అయిపోయాక చూపిస్తాను. ఇక్కడ పూజ చేస్తున్నది మ్యాథ్స్ సారు, వసంత్ కుమార్ సారు. పక్కనే వైట్ షర్ట్లో ఉన్నది రామ్మోహన్ రెడ్డి సారు. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నది ఇంకొక మ్యాథ్స్ సారు, భాస్కర్ సారు. ఆ వెనుక నేను నిలబడి ఉన్నాను. పిల్లల ప్రయత్నానికి చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం కూడా కావాలి కదా. పిల్లల్ని ఆనందంగా, సంప్రదాయబద్ధంగా, ఒక చక్కని సత్ప్రవర్తనతో ఇక్కడి నుంచి పంపడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పిల్లల్ని మంచి మాటలతో,
మంచి ఉపదేశంతో ఇక్కడి నుంచి సంతోషంగా సాగనంపడం జరుగుతుంది. పిల్లలకి ఇక్కడ స్కూల్లో జరిగిన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ జీవితాంతం సంతోషంగా చెప్పుకుంటాం. ఇప్పుడు తెలుగు మేడం కమలా మేడం కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ ఓంకారం ముగ్గు వేయించడానికి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేడమే చేయించింది పిల్లల చేత. ఈ పూజలో కూడా అన్ని పనులు మేడమే చూసుకుంటుంది. ఇప్పుడు ఇంకా నేను కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నాను. కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనది కాబట్టి దేవుడికి కొడతాము. అంతేకాకుండా మనలోని అజ్ఞానాన్ని ఆ కొబ్బరికాయ రూపంలో పగలగొట్టి మన యొక్క హృదయాన్ని దేవుడి ముందర పరిచి మనల్ని ఆశీర్వదించమని కోరుకుంటాము. మనలోని అజ్ఞానాన్ని తొలగించమని కోరుకుంటాము. మనకు అంతా మంచే జరగాలని దేవుడిని వేడుకుంటాము. నేను కొడుతున్న కొబ్బరికాయ సగం వరకు నిలువుగా చీలింది. యాంగిల్ మార్చి కొట్టేసరికి అక్కడి నుంచి మరియు అడ్డంగా చీలింది. ఇలా జరిగేసరికి చిన్నప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు సరిగా చేతకాక కొట్టడం వల్ల అరచెయ్యి యొక్క చర్మము కొబ్బరికాయలో ఇరుక్కుపోయింది. అది ఇంకా కొట్టడానికి చెయ్యి నొప్పి, తీయడానికి చెయ్యి నొప్పి. అలా జరిగింది ఒకసారి నాకు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సారు, పిఎస్ సారు, ఇప్పుడు ఎన్ఎస్ఆర్ గోపాల్ సారు, ఇప్పుడు ఇంగ్లీష్ సారు, రెడ్డప్ప సారు, ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా పూజ చేసేశారు. ఇంకా పిల్లల చేత కూడా ప్రార్థన చేయించాలి. ఇలా ఒక్కో బ్యాచ్ వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా మిస్ అయిపోతున్నాము అని. ప్రతి సంవత్సరం ఇలా ఒక బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళందరినీ మమ్మల్ని వాళ్ళు మిస్ అయిపోతారు. చూడండి, ఓంకారం ముగ్గు. ఇందులోనే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో క్యాండిల్ కూడా వెలిగించారు. ఇప్పుడు పిల్లలు వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు ఒక్కొక్కరు. వీళ్ళంతా 10th క్లాసు అబ్బాయిలు. చూడండి ఎంత డీసెంట్గా ఉన్నారో. అమ్మాయిలు ఎంత చక్కగా రెడీ అయ్యారో. ఒక్కొక్కరు వచ్చి వెళ్తూ ఉంటే లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. ఏ పూజ అయినా, ఏ ఫంక్షన్ అయినా అమ్మాయి ఉంటేనే అందం. అమ్మాయిలు లేకపోతే అక్కడ ఏమాత్రం కళ అనేది ఉండదు కదా. సృష్టిలో అందం అంతా ఆడపిల్లల్లోనే ఉంటుంది. మొదటిసారిగా చీర కట్టి ఎంత సిగ్గుపడుతున్నారో ఈ పిల్లలు. ఓంకారం ఆది ప్రణవనాదం. ప్రతి పూజలోనూ ఓంకారాన్ని స్మరిస్తాము కదా, ఓంకారాన్ని ఉచ్చరిస్తాము. ఇప్పుడు అబ్బాయిలు ఒక్కొక్కరు వచ్చి మంచి మార్కులతో పాస్ అవ్వాలని సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు అక్షింతలతో పిల్లలందరినీ సారు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి, ఒక్క గురువు మాత్రమే కదా పిల్లల యొక్క శ్రేయస్సును నిస్వార్థంగా కోరుకుంటారు. ఇప్పుడు ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 2 గెస్ట్లు ఉన్నారు. తర్వాత అందరూ కూడా మా టీచర్సే ఒక్కొక్కరు స్టేజ్ పైకి వస్తున్నారు. ఇప్పుడు అందరూ స్టేజ్ మీదకి వచ్చాక ఒక్కొక్కరు పిల్లలకి మంచి సందేశాన్ని ఇస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఈ ఫంక్షన్ అయిపోయాక భోజనాలు ఉంటాయి. భోజనం అయిపోయాక తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అలా ఈవినింగ్ 5 వరకు ఈ మీటింగు కంటిన్యూ అవుతుంది. పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పండుగ లాంటి వాతావరణం అయితే మా స్కూల్లో ఉంది ఈరోజు. ఇక్కడ ఒక్కొక్కరికి ఫ్లవర్స్ ఇచ్చి వెళ్తున్నది 10th క్లాసు అమ్మాయిలే. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో కదా. 10th క్లాసు పిల్లలే కాదు, మిగతా క్లాసుల పిల్లలు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. తమని తామే చూసుకొని మురిసిపోతున్నారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవబోతోంది. ఒక్కొక్కరు పిల్లలకి మంచి మాటలు, జాగ్రత్తలు చెప్తారు. చూడండి పిల్లలు ఎంత చక్కగా రెడీ అయ్యారో. వెనక నుంచి చూపిస్తున్నాను.
ఇక్కడే డీజే కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మా పిల్లలు. పిల్లలు డ్యాన్స్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సారు. మంచి మాటలు ఉపదేశిస్తున్నారు. ఈ ఫంక్షన్ అయిపోయాక భోజనాలు అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా చేస్తోందో ఆ అమ్మాయి పల్సర్ బైక్ సాంగ్. ఈ చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇప్పుడు 10th క్లాసు అమ్మాయిలు టీచర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా జోష్గా ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయిలు. ఇదండి మా స్కూల్లో జరిగిన ఫంక్షన్.